ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో శుభములు. ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే యేసు మాత్రమే. ప్రార్థన చేసుకొని ఈ ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ యొక్క శ్రేష్టమైన సమయంలో నీ మాటలు వినడానికి మాకిచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. ఈ దినం ధ్యానించుకునే అంశం ద్వారా మీరు మమ్మల్ని బలపరచండి నాయన, నీ కొరకు సిద్ధపరచండి నాయన తండ్రి. మారుమూల గ్రామాల్లో మేము సేవ చేస్తూ ఉంటుండగా ఆ మారుమూల గ్రామ పరిచర్య అభివృద్ధి విషయంలో మీరే కృప చూపి మీ నామాన్ని మహిమపరచుకోమని, వినే ప్రతి ఒక్కరి హృదయాలను మీరు దర్శించి మీరే మాట్లాడి బలపరచమని జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకొంటిని. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు పలికినటువంటి మాటలు. అపోస్తలుడైన పౌలు ఒకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి. దమస్కు మార్గంలో ప్రభు దర్శనాన్ని పొందుకొని ఏ సంఘాన్నైతే ఆయన హింసించాడో ఆయన సంఘ స్థాపనకు వ్యవస్థాపకుడిగా తయారయ్యాడు. దాదాపుగా పత్రికలన్నిటినీ మనం చూసినట్లయితే క్రొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలలో 14 పుస్తకాలు ఆయనే రాశాడు. హెబ్రీలకు రాసిన పత్రిక విషయంలో కొంత వివాదం ఉన్నప్పటికీ ఆయనే రాశాడు అనేది చాలామంది చెప్తూ ఉంటారు. ఈ నూతన నిబంధన గ్రంథంలో సగం కంటే ఎక్కువ పుస్తకాలు రాసి సంఘాలు స్థాపించి సంఘాలను బలపరిచి సంఘాలను ఉత్తేజపరుస్తున్నటువంటి గొప్ప దైవజనుడు అపోస్తలుడైన పౌలు. ఆయన అంటున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరగకుందునని నిశ్చయించుకొంటిని అంటున్నాడు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఆయన అంటున్నటువంటి మాట ఏమిటంటే యేసుక్రీస్తే సమస్తము అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తును ఎవరైతే అనుభవిస్తారో, ఆయనను గురించి తెలుసుకొని అవగాహన కలిగి ఉంటారో, ఆయన తప్ప ఇంకెవరు లేరండి నా జీవితంలో అని అంటారు. నీ హృదయంలో ఎవరున్నారయ్యా అంటే, నా హృదయంలో యేసే ఉన్నాడు అని అంటుంటారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మన హృదయంలో ఉంటే జరిగేటువంటి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయన్నమాట. ప్రధానంగా ఏంటంటే యేసయ్య మన హృదయంలో ఉంటే మన జీవితం పరిశుద్ధంగా ఉంటుంది. యేసయ్య మన హృదయంలో ఉంటే ఆయన ప్రేమను మనం కూడా కలిగి ఉంటాం. యేసయ్య మన హృదయంలో ఉంటే ఆయన క్షమించినటువంటి రీతిలో మనం కూడా క్షమించే వారంగా ఉంటాం. యేసయ్య మన హృదయంలో ఉంటే ఆయనకి ఏది ఇష్టమో అది చేయడానికే ఇష్టపడతాం. చాలాసార్లు ఎవరినన్నా మనం ఇష్టపడితే వాళ్ళు ఏమి చెప్తే అది చేస్తూ ఉంటాం. ఒకవేళ ఇష్టం లేకపోతే మనం చేయలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు యొక్క అనుభవం ఏంటంటే ఆయన దేవునితో మమేకమై ఉన్నాడు. అయ్యా, నువ్వు లేకుండా నేను లేనయ్యా, నువ్వు లేకుంటే నేను లేను. నువ్వు నన్ను రక్షించుకున్నావు, నన్ను బ్రతికించావు. ఈరోజు ఈ గొప్ప సువార్తని ప్రకటించడానికి నన్ను నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. బలహీనుడనే నీ బలాన్ని నాకు చేకూర్చావు. అందుకే ఫిలిప్పీలకు రాస్తూ అంటాడు ఒక మాట, నన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలను అంటాడు. ఇది పౌలు యొక్క అనుభవం. కారణము ఏమిటి అని అంటే ఆయన అంటున్నాడు, నేను క్రీస్తునే నేను ఎరిగి ఉండను, ఆయన తప్ప నాకు ఇంకెవరు లేరు, నేను ఆయననే సేవిస్తాను, నా జీవితానికి యేసే పరమార్థం అనే విషయాలను చెప్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట ఎంతోమంది జీవితాలను ప్రభావితం చేసింది. ఎమిలన్న గారు విశ్వవాణి వ్యవస్థాపకులైనటువంటి దైవజనులు. ఆయన జీవితంలో ఆయన సేవ ఆరంభించినటువంటి తొలి దినం మొదలుకొని
ఆయన తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆయన తీర్మానం ఏంటో తెలుసా? నా జీవితంలో యేసే సమస్తం అంటాడు. అందుకే ఒక పాట కూడా రాశాడు, యేసే దేవుడు, అంతటా ఆయన గురించి నేను ప్రకటిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క భారం రావాలి అంటే ప్రతి అణువణువున యేసుక్రీస్తును మనం కలిగి ఉండాలి. ఆయనను కలిగి ఉండడం ద్వారా ఆయనను మనం మోయగలుగుతాం. మనం మోయాల్సింది ఏం లేదు. వాస్తవంగా ఆయనే మనల్ని మోస్తున్నాడు, ఆయనే మనల్ని బలపరుస్తుంటున్నాడు, ఆయనే మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అయితే మనం చేయగలిగింది ఒకటి ఏంటంటే ఆయనను మనం వెంబడించే వారం ఉండాలి. దట్స్ ఆల్. ఈ లోకయాత్రలో మనం కొనసాగుతుండగా మనము ఆయనను వెంబడించే అనుభవంలోనికి రావాలి అంటే యేసే దేవుడు అనేటువంటి సత్యాన్ని మనం అంగీకరించగలగాలి. ఆయనే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలగాలి. ఇక్కడ పౌలు అంటున్నాడు, ఆయన తప్ప మరి ఏది కూడా నాకు అడ్డు లేదు అని అంటున్నాడు. ఆయనే నాకు సమస్తం అంటున్నాడు. అదే మాట ఎమిలన్న గారు తీసుకొని ఆయన యేసును కలిగి ఉండడం ద్వారా ఆ రబ్బీ ఐలాండ్స్లో 1980 సంవత్సరంలో టూటుకోరియన్ దగ్గర రబ్బీ ఐలాండ్స్ అనే దగ్గర కొంతమందితో కలిసి మోకరించి ప్రార్థన చేసినప్పుడు ఆయనకు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే, ప్రభువా నేను రక్షింపబడ్డాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావంటే ప్రభు చెప్పాడంట, నా గురించి నువ్వు ప్రకటించు అన్నాడంట. హల్లెలూయా. నా గురించి ప్రకటించు అని అన్నాడు. ఆ ప్రకటించే ఆ ప్రక్రియలోనే యేసే దేవుడని ప్రకటించడానికి భారతదేశంలోని 1,00,000 గ్రామాల్లో ఈ స్వార్థ ప్రకటింపబడాలి అనేసి అన్నగారు ఉద్దేశించి రేడియో పరిచర్య ద్వారా అనేకులకు వాక్యాన్ని వినిపింపజేశాడు. వాయు తరంగాల ద్వారా కొండల్లో, లోయల్లో, ఎక్కడ ఉన్నప్పటికీ ఆ యొక్క చిన్న ట్రాన్సిస్టర్ పెట్టుకొని ఆ ట్రాన్సిస్టర్ ద్వారా వచ్చే ఆ దేవుని వాక్యం విని రక్షింపబడిన కారణం చేత ఈరోజు ఆ మారుమూల ప్రాంతాలను తెలుసుకొని ఆ మారుమూల ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా జరగడానికి గల కారణం ఏంటంటే యేసే దేవుడు. నేను ఆయనకు సమర్పించుకున్నాను, సమస్తం ఆయనే నాకు, ఆయనకు మించింది ఇంకేది లేదు నా జీవితంలో. ఏదైనా పని చేయాలంటే ఆయన పని తప్ప నేను చేసేది ఏమీ లేదు అనేటువంటి తీర్మానం. ఈరోజు గమనించాలి, ప్రభు బిడ్డలంగా మనం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తును స్వీకరించడం ద్వారా జరిగేటువంటి ఒక గొప్ప పని ఏంటంటే నేనెప్పుడు యేసయ్యతోనే ఉంటాను అనే తీర్మానానికి వస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తును నువ్వు స్వీకరించిన తర్వాత నేను ఎల్లప్పుడూ యేసయ్యతోనే ఉంటాను, నేను ఆయనతోనే ఉంటాను. రెండవదిగా మనం గమనిస్తే నేను యేసుక్రీస్తును వెంబడిస్తాను. నేను ఏది చేసినా యేసుక్రీస్తు ద్వారానే నేను చేయగలుగుతాను. అందుకే నేను ఆయన్ని వెంబడిస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం వెంబడించాలి అంటే చాలా కష్టమే అనిపిస్తుందేమో. అందుకే 2 మార్గాల గురించి చెప్తూ ఇరుకు మార్గం గురించి, విశాల మార్గం గురించి చెప్తుంటాడు. ఇరుకు మార్గం ప్రవేశించే వాళ్ళు కొద్దిమందే ఉంటారు, విశాల మార్గంలో ప్రవేశించేవారు చాలామంది ఉంటారు. ఇరుకు మార్గంలో ఏదైనా ప్రమాదం జరిగితే చిన్న గాయంతో ఇది అయిపోతాం, కానీ విశాల మార్గంలో ప్రయాణం చేసి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలనే కోల్పోతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, మనం ఏది చేసినా ఆయన ద్వారానే మనం చేయాలి. మూడవది ఏంటంటే నేను యేసును గురించి ప్రకటిస్తాను. బల్ల తీసుకునే ప్రతి సమయంలో దైవ సేవకులు చెప్పే మాట ఏంటంటే ఈ బల్లలో పాలు పొందుట ద్వారా ఆయన వచ్చు పర్యంతము ఆయనను గురించి నేను ప్రకటిస్తాను అనేటువంటి తీర్మానం తీసుకోవాలని చెప్తారు. ఆయన మరణ పునరుత్థానం గురించి చెప్పగలిగే వారంగా ఉండాలి. మరణించినంత మాత్రాన ఒక మనిషి జీవితం ముగింపబడలే. మరణించిన తర్వాతనే ఒక నూతన జీవితం, అది శాశ్వత జీవితం. మానవుని శాశ్వతంగా ఉండటానికి చేశాడు, కానీ పాపమును బట్టి, పాపం వలన వచ్చు జీతం మరణాన్ని బట్టి ఆ మరణం ఏం చేసిందంటే ఈ లోకంలో శాశ్వతంగా ఉండకుండా, ఈ పాప ప్రపంచంలో శాశ్వత కాలం నిలవకుండా ఉండటానికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఈ లోకాన్ని విడవాల్సిన పరిస్థితి వస్తుంది. మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికినటువంటి వ్యక్తి ఈ రోజుల్లో మనం గమనిస్తే మోషే కీర్తనలో ఆయన అంటాడు, మానవుని యొక్క ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు, అయినా దుఃఖము ఆయాసమే అంటాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతకాలం జీవించే ఒక దినాన్ని ఈ లోకాన్ని వదలాల్సిందే. ఈ లోకాన్ని వదిలిన తర్వాత మనం నిత్యత్వంలోనికి ప్రవేశిస్తాము అనేటువంటి ఆ శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. ఆ నిత్యత్వంలోకి వెళ్ళటానికి ముందుగా కృతాకాశం కృత భూమిని ఏర్పాటు చేస్తానని దేవుడు ముందుగానే వాగ్దానం చేశాడు. పాప భూయిష్టమైనటువంటి ఈ లోకం శాశ్వతమైనది కాదు అనేటువంటి సత్యాన్ని ఈ యొక్క వార్త ద్వారా మనం ప్రకటించవచ్చు. అందుకే ఎమిలన్న గారు అన్న మాటల్లో ఒకటేంటంటే, నేను యేసయ్యను ప్రకటిస్తాను అనేటువంటి తీర్మానం ఆయన చెప్పాడు. యేసయ్యను ప్రకటించడమే కాదు, సమస్తము యేసయ్య కొరకే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయం ఏంటో తెలుసా? ఎమిలన్న గారు సేవ చేసినటువంటి దినాల్లో, ఆయన బ్రతికి చివరి లోకాన్ని వదిలేసినటువంటి ఆ దినానికి కూడా సొంత గృహం అంటూ నిర్మించుకోకుండా ఆయన ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన జీవితమే యేసుక్రీస్తు కొరకు. గనుక ఆయన ఆశంతా ఒకటే ఉండేది ఏంటంటే, సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. అందుకే సువార్త ప్రకటించి ఆయన ఏం చేశాడంటే, సమస్తము దేవుని కొరకే అంటాడు. ఏది చేసినా దేవుని కొరకే చేశాను అనే తీర్మానం. ఎమిలన్న అన్న మాటల్లో మొదటిది ఏంటంటే, యేసయ్యను స్వీకరించాను, నేను యేసయ్యతోనే ఉంటాను. రెండవది ఏంటంటే, యేసయ్యను వెంబడిస్తున్నాను, ఏది చేసినా యేసయ్య కొరకే చేస్తాను, నేను యేసయ్య గురించి ప్రకటిస్తాను, ప్రకటించడానికి యేసయ్యనే నాకు సమస్తము అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటుండగా నీవు కూడా ఒక తీర్మానం చేసుకోగలవా? మనమందరం కలిసి ఇట్లాంటి తీర్మానం కనుక చేసుకోగలిగితే, విశ్వవాణి దర్శనం ప్రకారంగా 1,00,000 గ్రామాలకు సువార్త ప్రకటించాలనే ఈ గొప్ప ఉద్యమంలో మీరందరూ కూడా పాలిభాగస్తులైతే గనుక దేవుడు కార్యం చేస్తాడు. మనం ప్రకటించడం మన వంతు. వాళ్ళని మార్చేస్తాము, వారు మారిపోతారనేది అది మనకు తెలియదు, అది దేవుని పని అది. కానీ మనకిచ్చిన బాధ్యత ఏంటంటే, మనం ప్రకటించాల, యేసయ్యను ప్రకటించాల, యేసే దేవుడు అని ప్రకటించాల. ప్రకటించడం మన వంతు, కార్యం చేయడము ఆయన వంతు. చాలామంది అనుకుంటుంటారు ఏదో మార్చేస్తారు. ఎవ్వరు మార్చేది లేదు, ఎవరిని మార్చేది సాధ్యం కాదు. కానీ ప్రకటించడం సాధ్యమవుతుంది, కార్యం చేయడము అది దేవుని యొక్క పని, దేవుని యొక్క పని. కాబట్టి ఈరోజు మనం కూడా ఒక తీర్మానం చేసుకుందాం. ఏమిటనంటే, ప్రభువా, మేము నీ కొరకే నాయన, మా జీవితమే నీది నాయన. ఒకప్పుడు ఈ లోకాన్ని విడిచిపోయే పరిస్థితి ప్రభువా, సజీవుల లెక్కలో ఉంచావు. నీ కొరకు గాక ఇంకా మేమేం చేయగలం ప్రభా? మా బ్రతుకంతా మీదే నాయన, మా జీవితాన్నే నీకే వ్యవపరిచాము నాయన. ఓ సేవకుడు ఈ విధంగా అన్నాడు, అన్నా, నేను దేవుని సేవలో తుప్పుబట్టినటువంటి స్థితిలో ఉండకూడదు, అరిగిపోవాలి అని అన్నాడు. తుప్పుబడితే ఏమవుతుందంటే స్క్రాప్లో వేస్తారు, దాని రూపం కోల్పోతుంది. కానీ అది అరిగిపోతే అది మన దగ్గరనే ఉంటుంది. మనం అరిగిపోగలిగితే మనం దేవునితోనే ఉన్నాము అనే దానికి నిదర్శనం. తుప్పు పట్టామంటే తీసి పారేస్తారు అవతల. అంటాడు ఆ దైవ సేవకుడు, నేను తుప్పు పట్టకూడదు, నేను అరిగిపోవాలి అంటాడు. ప్రేమని దేవుని బిడ్డ, ఈరోజు మనం అరిగిపోదామా ఆయన కొరకు? ఆయన కొరకు అరిగిపోవడం ద్వారా ఏమవుతుందంటే, అరిగినా కొలది ప్రకాశమానంగా మారిపోతాం. మనం అరిగినా కొలది మనం అనేకులకు ఆదర్శప్రాయంగా మారిపోతాం. అరిగినా కొలది అనేకుల రక్షణకు కారణంగా మారిపోతాం. యేసయ్య మనందరి కొరకు శిలువ మరణం పొందాడు. ఆ శిలువ మరణము ద్వారా మనకు దేవుడు నేర్పించినటువంటి పాఠం ఏంటంటే, బిడ్డ, నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయి, నీకు ఇక మరణం లేదు, ఇక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నావు. గనుక ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు నా పని చేయాలి. అందుకే సమస్తము యేసయ్య కొరకే, నేనేది చేసినా ఆ ప్రభు కొరకే నేను చేయాలి. సో అలాంటి తీర్మానం మనం కలిగి ఉందామా? ప్రభు శిలువ మరణం, ఆయన చిందించిన పవిత్రమైన రక్తం ఏమిటంటే, మనకొక్కరికే కాదు, యేసుప్రభు నమ్ముకున్నోళ్ళకని కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది ఆ రక్తం. అయితే ఆ రక్తాన్ని మనం సమీపించే వారంగా ఉండాలి.
ఆ రక్తము నిష్కలంకమైన రక్తం, పాపము లేనటువంటి రక్తం, పాపరహితమైనటువంటి రక్తం. ఆ పాపరహితమైన రక్తం వెలగా నీ కొరకు నా కొరకు చిందింపబడింది గనుక మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనం ఆ ప్రభు కొరకు మన జీవితాన్ని సమర్పించుకోవాలి. ఈరోజు ఈ మాటలు వింటుండగా ప్రియ దేవుని బిడ్డ, నువ్వే పరిస్థితుల్లో ఉన్నావో నాకైతే తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ఏంటంటే, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవుడు నిన్ను హక్కున చేర్చుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాడు. ఆయన పని నువ్వు చేయాలని ఆశపడుతుంటున్నాడు. ఆయన పనిలో నువ్వు పాలిభాగం కలిగి ఉండాలని ఆశపడుతున్నాడు. సో నీకు అలాంటి ఆశ ఉంటే గనుక చేయాల్సిన పని ఏంటో తెలుసా? ప్రభువా, నాకు ఇచ్చిన ఈ జీవితం నీదే నాయన. నేను ఇవాళ బ్రతుకున్నానంటే కేవలం నీ కృప నాయన. నువ్వు నాకు ఈ జీవితం ఇచ్చావంటే నీ దయ నాయన. నీ ప్రేమ ఎంత గొప్పది నాయన. ప్రేమ సమస్త దోషములను కప్పును అని వాక్యం చెప్తుంది. నీ ప్రేమ ఎంత గొప్పది అంటే, ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగేటువంటి ప్రేమ నీది నాయన. ఈ ప్రేమను అనుభవించిన వారికే అర్థమవుతుంది. చాలామంది నెమ్మది లేక, ఆదరించేవారు లేక, నీ లోకాన్ని విడిచిపెడితే బాగుంటుంది, నేను చచ్చిపోతే బాగుంటుంది అని ఆలోచనలు చేస్తూ ఉంటారు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు శుభవార్త ఏంటో తెలుసా? నువ్వు అలాంటి ఆలోచనలు నీకు వస్తే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ ఆలోచనలు లయమవునుగా. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఆలోచనలు సరైనవి కావు. అలా మన శరీరం పైన మనకు అధికారం లేదు. చేయవలసింది ఏంటో తెలుసా? పరిస్థితుల నుంచి విడిపించగలిగిన యేసయ్య దగ్గరికి మనం రావాలి, ఆయనను సమీపించాలి. అందుకే అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఇన్విటేషన్ ఇస్తున్నాడు, ఆహ్వానం ఇస్తుంటున్నాడు. నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఫలానా వారైతేనే రావాలా అనేది లేదు అక్కడ. ఎవరినైనా బేషరతుగా నిన్ను నన్ను అంగీకరించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉన్నాడు. మనం సిద్ధంగా ఉన్నామా ఆయన దగ్గరికి రావటానికి అనేది తీర్మానం చేసుకోవాలి. సిద్ధపడటానికి గల ఒకే ఒక రీజన్ ఏంటంటే, దేవుడు నీతో మాట్లాడితే, నీ పరిస్థితులను గురించి నీకు తెలుసు కనుక నీవు మాత్రమే ఆయన దగ్గరికి వచ్చి నీ స్థితిని ఒప్పుకొని విడుదల పొందుకొని నువ్వు సమాధానం గలవాడై, సమాధానం గల దానవై నీ జీవితంలో సంతోషంగా జీవించగలుగుతావు. సో అలాంటి గొప్ప కృప ప్రబిడ్డమైన మనకు దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, యేసే దేవుడు అని నాయన మరి పౌలు అన్న మాటను బట్టి నీకు స్తోత్రం. నాకు యేసయ్య తప్ప ఇంకెవ్వరు లేరు, ఆయనే నాకు సమస్తం, నాకు ఆయనే కావాలి అని అంటున్నాడు. అదే మాట ఎమిలన్న గారు అన్నారు. ఎంత శ్రేష్టమైన మాట నాయన. నాయన నిన్ను కలిగి ఉండడం ద్వారా మేము సమస్తము కలిగి ఉండగలుగుతాము నాయన. నాయన నీవు లేని జీవితం ఎడారి ప్రభువా, నీవు లేని జీవితం చీకటి నాయన. ఆ చీకట్లో ఉండకూడదని వెలుగులోనికి తీసుకురావడానికి శిలువ మరణము ద్వారా నీ అమూల్యమైన నీ యొక్క రక్తాన్ని చిందించి విమోచన క్రయధనంగా మా కొరకు చెల్లించి మాకు విడుదలిచ్చావు. అట్టి విడుదల పొందుకున్నటువంటి స్థితిలో బిడ్డలందరూ నాయన యేసే దేవుడు, నాకు యేసే సర్వస్వము అని చెప్పగలిగే అనుభవంలోనికి రాగలగటానికి విన్నవారందరికీ మీరు సహాయం చేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్.